నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మెగా 9 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఆగస్టు 3, 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు ఆశ్లేష కార్తె శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:59 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:44. ఈరోజు తిథి నవమి ఉదయం 9:41 వరకు. తదుపరి దశమి తిథి ప్రవేశము. నక్షత్రం విశాఖ ఉదయం 6:28 వరకు. తదుపరి అనురాధ నక్షత్ర ప్రవేశము. వర్జము 11 గంటల అనగా ఉదయం 11:01 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 5:02 నుంచి సాయంత్రం 5:53 వరకు. రాహుకాల సమయం కూడా మనకి సాయంత్రము 5:09 నుంచి సాయంత్రం 6:44 వరకు ఉంది. అయితే యమగండ కాలము మధ్యాహ్న సమయంలో 12:22 నుంచి మధ్యాహ్నం 1:57 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:23 నుంచి తెల్లవారి 5:11 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 9:39 నుంచి 11:25 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుంచి 12:47 వరకు. ఆగస్టు నెల 3వ తారీఖు 2025 నాటి గ్రహస్థితులు, గ్రహాల యొక్క ప్రభావము, తరువాత మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క ప్రభావము, దిన ఫలితాలు ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈరోజు ఆదివారం కాబట్టి సూర్యుడి యొక్క ప్రభావము ఈరోజు అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి, అన్ని రాసుల వారి మీదకి కొంచెం ఎక్కువగా కనిపించే అవకాశం కనబడుతోంది. అయితే ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు ధనుస్సులో మూలా నక్షత్రం మీద, బుధుడు సింహంలో మఖా నక్షత్రం మీద, శుక్రుడు కర్కాటకంలో ఆశ్లేష నక్షత్రం మీద, కుజుడు మిథునంలో పునర్వసు నక్షత్రం మీద, గురుడు వృషభంలో వక్రగతిలో కృత్తికా నక్షత్రం మీద, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో శతభిష నక్షత్రం మీద, రాహువు మేషరాశిలో అశ్విని నక్షత్రం మీద, కేతువు తులారాశిలో స్వాతి నక్షత్రం మీద సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ఉదయం నుండి మానసికంగా చురుకుగా ఉండే అవకాశము, యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటారు. రహస్యంగా అనుకున్న పనులు మీరు చకచకా పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు. దీంతోపాటు రాహు కుజ దృష్టి వల్ల మీకు భవిష్యత్తు గురించి కొంత ఆందోళన ఉంటుంది. రేపు ఎలా ఉంటుందో, వచ్చే నెల ఎలా ఉంటుందో అనే ఆందోళన ఈరోజు మీలో స్పష్టంగా కనబడుతుంది. అయితే విదేశీ ప్రయాణాలు మీకు యోగించడంతో పాటు ఆలస్యంగా కూడా కొన్ని పనులు మీరు చకచకా చేసుకు వెళ్ళిపోయినా కొన్ని పనులు మాత్రము కొంచెం వెనక్కి లాగేటట్టుగా గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతో ఒక మోస్తరు ఒప్పందాలు, ఒక మోస్తరు సంబంధాలు ఉండేటట్టుగా కనబడుతోంది. అంటే కుటుంబంలో అంత అన్యోన్యమైన వాతావరణం ఈరోజు కనిపించట్లేదు. పరిహారంగా మీకు మంగళగ్రహ దోష నివారణ కోసము హనుమంతుడి ఆలయానికి వెళ్ళి అక్కడ హనుమాన్ చాలీసాని మీరు స్థిమితంగా కూర్చుని 3 సార్లు కానీ 5 సార్లు కానీ చదువుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందడంతో పాటు ఇంట్లో మీరు నూనె దీపాన్ని మీ చేత్తో వెలిగించే ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ధనలాభ సూచనలు ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో ఖర్చులు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. అనుకోని ఖర్చులు, అనుకోని ప్రయాణాలు, లేదంటే అనుకోని బంధువులు రావడము, ఇలా ఏదో ఒక అంశంలో మీకు 100 రూపాయల ఖర్చు అనే దగ్గర 1000 రూపాయలు ఖర్చు అయ్యేటట్టుగా కనబడుతోంది. దీంతోపాటు స్నేహితుల సహాయం కూడా మీకు సమయానికి అందుబాటులోకి వచ్చేటట్టుగా కనబడుతోంది. అయితే భూ వివాదాల మీద, అంటే భూ తగాదాలు కానీ లేదా భూమి ఆక్రమణలు కానీ ఇలాంటివేవో వాటి మీద మీకు శ్రద్ధ పెట్టండి. లేదు అంటే కనుక మీ యొక్క కష్టార్జితమైన భూమి జారిపోయే అవకాశాలు కనబడుతోంది. ఇలా భూములు ఎవరైనా ఉన్నట్టయినా లేదా వాటి మీద తగాదాలు ఉన్న వాళ్ళైనా సరే జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. సంతాన సంబంధించిన విషయాలలో కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మిగతా అన్ని విషయాలు సామాన్యంగా మిశ్రమంగా ఉండబోతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు లక్ష్మీ సహస్రనామ పారాయణ కానీ లక్ష్మీ అష్టోత్తర పారాయణ కానీ మీ నోటితో మీరు చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉండడంతో పాటు ఆదివారం రోజు ఎర్ర చందనాన్ని ఇంత ముక్కైనా పర్వాలేదు
ఏదైనా ఆలయంలో కానీ ఏదైనా బ్రాహ్మడికి కానీ దానంగా ఇచ్చినట్టయితే రవిగ్రహ సంబంధిత ఇబ్బందులు కానీ దోషాలు కానీ పోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు కుజుడు ప్రభావం వల్ల మాటల మీద మీకు జాగ్రత్తలు ఉండాలి. ఇష్టానుసారంగా మాట్లాడడము, మీ మాటల వల్ల పనులు ఇబ్బంది పడటము, ఇలాంటివి చిన్న చిన్న విషయాలు గోచారం కనబడుతున్నాయి. వీటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. అయితే న్యాయపరమైన వ్యవహారాలు అంటే కోర్టు సంబంధిత వ్యవహారాలు కావచ్చు, లేదా కేసులకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, అవి మీ పక్షాన తీర్పుకు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ సూచనలు కనబడుతున్నాయి. అయితే దాంపత్య జీవితము సామరస్యంగా ఉండే అవకాశం కూడా ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శివుడికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడంతో పాటుగా శివాభిషేకం ఏదైనా ఒక వస్తువుతో అంటే ద్రవంతో కానీ బిల్వాలతో కానీ అభిషేకం మీ పేరిట మీరు చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు పుష్యమి నక్షత్రంలో సూర్యుడి యొక్క ప్రభావం వల్ల అధికమైన ఒత్తిడి, మానసిక అశాంతి, అనారోగ్యము ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. దాంతోపాటు మీకు ధన వృద్ధి యోగం కూడా కనిపిస్తోంది. ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చు, రుణాలు శాంక్షన్ అవ్వడం కావచ్చు, ఇలా ఏదో ఒక అంశంలో ధనపరంగా మీకు ఈరోజు మంచి జరిగే అవకాశం ఉంది. మీరు ఏదైనా వృత్తుల్లో మార్పు చేర్పులు చేసుకోవాలనుకున్నా, అనగా ఉద్యోగం నుంచి మారి వ్యాపారంలోకి వెడదామన్నా, లేదా వ్యాపారం వదిలేసి ఉద్యోగానికి వెడదామనుకున్నా, లేదా ఇవన్నీ వదిలేసి రాజకీయంలోకి వెడదామనుకున్నా, ఇలా మీరు ఉన్న వృత్తి నుంచి వేరే వృత్తిలోకి వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఈరోజు దివ్యమైన రోజు, ఆ ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత ఉద్యోగస్తులకు మీ విలువ మీరున్న స్థానంలో పెరిగే అవకాశాలు కనబడుతోంది. ప్రమోషన్స్ రావడము, మీ ప్యాకేజీ పెరగడము, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ధనపరంగా ఏవైనా బ్లాక్ ఉండి రాలేని పక్షంలో వచ్చే అవకాశాలు, కాంట్రాక్టర్స్కు బిల్స్ వసూలయ్యే అవకాశము, పెద్ద మొత్తంలో కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా మిత్రుల యొక్క మద్దతు అంటే మీ ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా ఈరోజు ఒకంత లాభంగా కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఆదివారం రోజు సూర్యుడికి సంబంధించిన పూజ కానీ లేదా అభిషేకం కానీ లేదా ఆలయ దర్శనం కానీ చేసుకున్నట్టయితే కొంత వెసులుబాటు ఉండే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి బుధుడు యొక్క స్థితి వలన వాణిజ్యంలో విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. చేతి వృత్తుల వారు, వర్తక వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాలలో ఎవరు ఉన్నప్పటికీ కూడా ఈ వీటికి ధనపరంగా ఎవరైతే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో, వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు లాభాలు వచ్చేటట్టుగా కనపడుతోంది. తర్వాత దీంతో పాటు గతంలో మీకు రావాల్సిన డబ్బులు ఆగిపోవడం కానీ, లేదా ప్రమోషన్స్ ఆగిపోవడం కానీ, ఏరియర్స్ ఆగిపోవడం కానీ, ఇలా ధనపరంగా ఏదైనా ఆగిపోయినవి కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఈరోజు కనబడుతున్నాయి. సంతానంలో మంచి పురోగతి కనబడుతోంది. మీకు ఒక విశేషమైన శుభవార్త వినే అవకాశం కనబడుతోంది. తల్లి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి యొక్క సహస్రనామ పారాయణతో చేసుకున్నా, లేదు అంటే అంత టైం మాకు లేదు అని అనుకున్నప్పుడు దుర్గా అమ్మవారి స్తోత్ర పారాయణ చేసుకున్నా కానీ మంచి విశేషమైన ఫలితాలు పొందుతారు. ఈరోజు ఏదైనా పని మీద వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించి కనుక వెళ్ళినట్టయితే సక్సెస్తో తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ సూచన గుర్తుపెట్టుకోండి. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు తలెత్తడంతో పాటు చిలికి గాలివాన అన్నట్టుగా అంటే కొంచెం ఎక్కువగా తగాదాలు అయ్యేటట్టుగా కనబడుతోంది. చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మాటను కానీ అదుపులో పెట్టుకోవడము, లేదా ఆ సమస్యలను చాకచక్యంగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని మళ్ళీ వేధించే ప్రయత్నము, అనారోగ్య సూచనలు, పాతవి తిరగబెట్టడము, ఇట్లా కొన్ని ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది. అయితే ఆస్తి విషయాలలో మాత్రం మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ సైన్లు చేసేయడం కానీ, అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టడము, ఏదైనా మధ్యవర్తిత్వం ఉండడము, ఇలాంటి పనులు ఏదైనా ఉండుంటే కనుక వాటిని వాయిదా వేసుకోండి. ఈ రోజైతే చెయ్యకండి. విద్యార్థులకు ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీరు ఏదైనా ప్రణాళికలు వేసుకున్నా, మీ గోల్స్ సెట్ చేసుకున్నా, వాటికి సంబంధించిన నిర్ణయాలు ఈరోజు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, దత్తాత్రేయ స్వామివారి ఆలయ దర్శనంతో పాటు స్వామివారి యొక్క స్తోత్ర పారాయణ చేయడము, గోమాతకు గడ్డిని అంటే గోమాతకు మీ తరపు నుంచి మీ చేత్తో గ్రాసం ఇవ్వడం కానీ,
లేదా అంటే దానికి సంబంధించిన ధనాన్ని ఆ గోశాలలో ఇవ్వడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు విదేశీ లావాదేవీలు, మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, ఉద్యోగస్తులు కాదు, వ్యాపారస్తులు కాదు, ఇలా ఎవరైనా సరే విదేశీయులకు సంబంధించి అంటే ట్రాన్సాక్షన్స్ ఏవైనా చెయ్యాలి అని అనుకున్నా, లేదా గతంలో చేసినా కానీ అవి డెవలప్ అయ్యి మీకు సానుకూలంగా ఉండే అవకాశాలు కనబడుతోంది. లేదు కొత్తగా మేము ట్రాన్సాక్షన్స్ చేయాలి లేదా అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము, ఇలాగ ప్లాన్స్ వేసుకుని ఈరోజు చేద్దామనుకున్న వాళ్ళకి కూడా ఈరోజు చక్కగా ఉండబోతోంది. వెంటనే ప్రయత్నాలు చేసుకోండి. అయితే రహస్య శత్రువుల నుంచి కూడా మీకు అనుకోని లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి పెద్ద పెద్ద అవకాశాలు వచ్చే, అంటే ప్రమోషన్స్ రావడము, లేదా అంటే జాబ్స్ రావడము, ఇలాంటివి కూడా గోచరిస్తున్నాయి. ఆరోగ్యంలో చూసినట్టయితే కనుక కొంత బలహీనంగా ఉండడము, అనారోగ్య సూచనలు కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు శని భగవానుడికి నల్ల నువ్వులతో అభిషేకం చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ప్రేమ విషయాలలో కొన్ని మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. కొన్ని నిజానిజాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఖరీదైన వస్తువులు ఈరోజు మీరు కొనుక్కునే యోగం కూడా కనబడుతోంది. చిన్న చిన్న ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. పెద్ద ప్రయాణాలు ఏవైనా చేయాలి అని అనుకుంటే కనుక, దూర ప్రయాణాలు చేయాలనుకుంటే వాయిదా వేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అయితే కుటుంబంలో తాత్కాలికమైన వివాదాలు, అంటే చిన్న చిన్న వాటికి కూడా ఈరోజు ఎక్కువగా తగాదాలు ఆడుకోవడం కానీ, ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుకోవడం కానీ జరిగే సూచనలు కనబడుతున్నాయి. ఈ విషయంలో కుటుంబ పెద్దలు కానీ మీరు కానీ చొరవ చేసుకుని సమన్వయ ధోరణితో మెలిగినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయితే పరిహారంగా శివాలయంలో కానీ లేదా మీ ఇంట్లో కానీ అభిషేకం చేసుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండడంతో పాటు ఎవరికైనా ఆర్థిక సహాయము మీ చేత్తో ఒక 10 రూపాయలైనా సరే మీ చేత్తో ఎవరికైనా ధనము ఇచ్చినట్టయితే ఆ యొక్క ఫలితము విశేషంగా ఉండబోతోంది. శక్తి ఉన్నవారు విశేషంగా దానం చేయండి. శక్తి లేనివారు 10 రూపాయలైనా సరే మీ చేత్తో ఎవరికైనా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, చంద్రుడు మీ రాశిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల ఉదయం అంతా మానసికంగా చాలా యాక్టివ్గా, అగ్రెసివ్గా, ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నము సాయంత్రము అవుతున్నప్పుడు కొంత నీరసము అంటే నిరుత్సాహంతో ఉండే అవకాశం కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఇలా మీకు అనిపించినప్పుడు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అనారోగ్య సూచనలు తల్లికి, లేదంటే ఇబ్బందులు కానీ, లేదంటే ప్రమాదాలు కానీ, పడ్డాలు కానీ, లేదా దెబ్బలు కానీ, ఇలాంటివి జరిగే సూచనలు కొంచెం కనిపిస్తున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కానీ వ్యాపారంలో మాత్రము మీరు అప్రమత్తంగా ఉండాలి. మోసాలు యథేచ్ఛగా జరిగే అవకాశం ఉంది. అంటే మీకు తెలియకుండానే మీ కింది స్థాయి ఉద్యోగులు కావచ్చు, లేదా మీతో పాటు ఉండే వ్యాపారస్తులు కావచ్చు, లేదా భాగస్వాములు కావచ్చు, మిమ్మల్ని మోసం చేయడం కానీ, లేదా ఇబ్బంది పెట్టడం కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసిన స్థితి, అది ఏ రకంగానైనా ఉండొచ్చు. జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. అయితే అధికారుల యొక్క సహాయము మీకు సమయానికి అందుబాటులోకి రాదు. ఈ రోజైతే రాదు, మీరు అనుకున్న సమయానికి రాకపోవచ్చు. నిరాశ చెందకుండా ధైర్యంగా ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా చంద్రుడి యొక్క స్తోత్ర పారాయణ, చంద్రుడి యొక్క మంత్రాన్ని కనుక మీరు వీలైనన్ని సార్లు చదవగలిగితే మీకు ఈ చిన్న చిన్న ఇబ్బందులు తొలగే అవకాశంతో పాటు రాత్రి సమయంలో అనగా ప్రదోష సమయంలో తెల్లని పువ్వులతో శివుణ్ణి అర్చించి మీ యొక్క కష్టం కానీ మీ యొక్క ఇబ్బంది కానీ చెప్పుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా ఉజ్వలంగా, విశేషంగా, ఎంతో చక్కగా ఉండబోతోంది. మీరు అన్నదే మాట, మీరు చేసిందే బాట అన్నట్టుగా హై రేంజ్లోకి వెళ్ళబోతున్నారు. ఉపాధిలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు చక్కగా ఉండబోతోంది. మిత్రులతో మాత్రము కొంత అపార్థాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే పెద్దల మాట వినకపోతే కనుక సమస్యల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఈ రాశిలో ఉండేవారు, మీకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ సలహా తీసుకుని ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. నాకు తెలుసు, నేను చేసేస్తాను అని అంటే కనుక ఇబ్బందుల్లోకి, సమస్యల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ విషయంలో ఈ రాశిలో ఉండేవారు జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా మీకు ఆదివారం రోజు సూర్య భగవానుడి యొక్క మంత్రాన్ని 108 సార్లు నోటికి వచ్చినా లేదా అంటే తెలుసుకుని ఓం
ఆదిత్యాయ నమః చిన్ని మంత్రమే 108 సార్లు కనుక చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొంది ఇట్లాంటి ఇబ్బందికరమైన వాతావరణం నుంచి బయటికి సానుకూలంగా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు శని భగవానుడు వక్రగతిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల ఉదయం పూట మీకు చాలా ఇబ్బందిగాను, స్ట్రెస్గాను, లేదా అనీజీగాను, కొంత కోపంగాను, ఒత్తిడిగాను, ఇలా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఈరోజు ఉదయం మీకు కనబడబోతోంది. ఆదాయము వ్యయము రెండు ఇబ్బంది పెట్టేటట్టు, అంటే ఆదాయం రాకపోవడము, వ్యయం పెరగడము, ఇలాంటివి కూడా మీకు ఈరోజు ఇబ్బంది పెడతాయి. శ్రమతోనే మీరు ఏ కార్యమైనా ఈరోజు చేయగలుగుతారు. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. అయితే భూమి కొనుగోలు ఈరోజు ఎవరైనా చేద్దాము అని అనుకుంటే కనుక అస్సలు చెయ్యకండి. అటువంటి పొరపాటు ఈరోజు చేయకండి. ఎందుకంటే తీవ్రమైన నష్టాల్లోకి వెళ్ళే అవకాశము, మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి కొనుగోలు ఎక్స్క్లూజివ్ భూమిని కానీ కొనుగోలు చేసే ప్రయత్నము ఈరోజు మానుకోవాల్సిందిగా ప్రత్యేకమైన సూచన. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి ఆలయ దర్శనం చేసుకుని మీ యథాశక్తి నల్లని వస్త్రాలను కనుక దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి గురుగ్రహ అనుగ్రహం వల్ల తాత్కాలికమైన ప్రయోజనం కనబడుతుంది. దీంతోపాటు కొత్త ప్రణాళికలు, కొత్త ప్రయాణాలు, కొత్త అంశాలు మీకు మంచి ఆశాజనకంగా ఉండబోతోంది. కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రత్యేకమైన సూచన. మీపై ఇతరుల యొక్క అధికారము చెలాయించవలసిన పరిస్థితి ఈరోజు వస్తుంది. మీకు తెలియకుండానే మీ మీద కొంతమంది అధికారం చేయించడము, డామినేట్ చేయడము, ఇట్లాంటి చేసే అవకాశాలు మీరున్న రంగంలో కనబడుతున్నాయి. అవి మీరు యాక్సెప్ట్ చేస్తే సరే, లేదు అంటే కనుక నిర్మోహమాటంగా చెప్పే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గురువారం రోజు పసుపు గణపతికి పూజ చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటుగా ఒకరికైనా ఇద్దరికైనా అన్నదానం చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన గ్రహ ఫలితాలు, గ్రహ ప్రభావాలు, దిన ఫలితాలు. నమస్తే.